హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ముద్దకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీన్ని వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 1/2 kg దొండకాయలను తీసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా తడి లేకుండా ఆరబెట్టుకున్నానండి. ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వీటిని కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. చూసారు కదా. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, వెల్లుల్లిపాయలు, చిన్న సైజు చింతపండు, ఉల్లిపాయలు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా మెంతులు వేస్తున్నాను. ఈ మెంతులు బాగా ఫ్రై అయ్యాక ధనియాలు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు వేగాక జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. నేనైతే 6-7 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 ఎక్స్ట్రానే తీసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. తర్వాత చిన్న ముక్క చింతపండును వేసి అందులోనే వేయించుకోవాలి. ఇలా ఇది మొత్తం వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు బాగా వేగాలండి. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మూత పెట్టి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. దీన్ని మూత తీసి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు మాడుతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వేగనివ్వాలి. ఇలా 50% వేగాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిపోయిందండి. ఒక 80% వేగిపోయాక చూసారు కదా, ఇలా కట్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇది 80% వేగాక ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకుంటున్నాను.
ఫైనల్గా నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఇది వేసుకోవడం వల్ల ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఆ నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల. మీకు నువ్వుల పొడి లేకుంటే పల్లీల పొడి అయినా కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. అంతే అండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.